ప్రతిక్షణం సమాజం కోసం మీ మిత్ర న్యూస్. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గం బల్మూర్ మండలం మైలారం గ్రామ సమీపంలో నిర్మాణం చేపట్టనున్న శ్రీ ఉమామహేశ్వర ఎత్తిపోతల ప్రాజెక్టును నిలుపుదల చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు ఆందోళనకు సిద్ధమయ్యారు. పేద రైతుల భూములను బలవంతంగా లాక్కొని రిజర్వాయర్ను చేపట్టడం ద్వారా చిన్న సన్నకారు రైతులకు తీరని అన్యాయం జరుగుతుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. వందలాది ఎకరాల ప్రభుత్వ భూమి అందుబాటులో ఉన్నా బలవంతంగా రైతుల భూములను లాక్కొని ప్రాజెక్టును నిర్మించడం ఏమిటని వారు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. ప్రాజెక్టు నిర్మాణానికి తాము వ్యతిరేకం కాదని, ప్రాజెక్టు నిర్మాణం వల్ల భూములను కోల్పోతున్న రైతులకు భూములకు భూములు, ఇండ్లకు ఇండ్లను ప్రభుత్వం సమకూర్చి ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపట్టాలని వారు డిమాండ్ చేశారు. రైతులకు న్యాయం చేయకుండా బలవంతంగా ప్రాజెక్టు నిర్మాణం పనులను చేపడితే పనులను అడ్డుకుంటామని, అవసరమైతే ప్రాణ త్యాగానికి కూడా వెనకాడమని వారు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఇప్పటికైనా రైతుల బాధలను అర్థం చేసుకుని ఎమ్మెల్యే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ప్రాజెక్టును నిర్మించకుండా ఆపాలని రైతులు వేడుకుంటున్నారు. 200 ఎకరాలు ఇచ్చారు. ఒక పేపర్లో 55,600 ఎకరాలు ఇచ్చారు. ఇది ఎంతవరకు సబబు? ఒక టెండర్ పిలిచింది 71,200 ఎకరాలకి, కానీ ఇక్కడ పనిచేసేది 55,000 ఎకరాలకి. ఈ మధ్యలో ఈ డబ్బులు ఎక్కడ పోతున్నాయి? టెండర్ వేయాల్సినది, టెండర్ పైసలు పొలాలు 71 ఎకరాలకు ఇచ్చినప్పుడు దీనికి తగ్గించినప్పుడు డబ్బులు తగ్గాలి. కానీ ఎవరికి తెలియకుండా లోపాయికారి ఒప్పందాలతో గత ప్రభుత్వం చేసిందని ఈ ప్రభుత్వం లోపాయికారి ఒప్పందాలతో దీన్ని కుదించి కొందరికి లాభం చేస్తున్నారు. కాబట్టి దీన్ని వెంటనే రద్దు చేయాలని ఈ పత్రికాముఖంగా మీకు తెలియజేస్తున్నాం. వద్దే వద్దు, ప్రాజెక్టు వద్దే వద్దు, బామేశ్వర 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 ప్రాజెక్టు వద్దే వద్దు. ఏరియా వస్తుంది, ఇక్కడ నుంచి వచ్చేసి నల్ల చెరువుకు వస్తుంది, నల్ల చెరువు నుంచి ఊర చెరువుకు వస్తుంది, ఊర చెరువు నుంచి రెడ్డ చెరువు నుంచి కాండ్ల చెరువు నుంచి తుమ్మనపేట చెరువు నుంచి లక్ష్మాపురం నుంచి దుందిబాబు వాగులకు పోయి డెండి చెరువు నిండుతుంది. ఈ డెండి చెరువు నిండుతుంది కాబట్టి ఇంత వాటర్ దాదాపుగా ఈ ఏరియా వాటర్ను ఇక్కడ ఏం చేస్తారు? తర్వాత ఇక్కడ ఈ ప్రాజెక్టు కట్టడం వల్ల ఇక్కడ 7,000-8,000 ఎకరాలు నష్టపోతుంది, పర్యావరణం దెబ్బతింటుంది. కాబట్టి ఈ ప్రాజెక్టును ఇక్కడ కట్టొద్దని మేము మీకు విన్నవించుకుంటున్నాం. ఏమనగంటే పోయిన బీఆర్ఎస్ ప్రభుత్వం పెట్టిపోయింది కాబట్టి ఆ ప్రభుత్వం పెట్టిపోయినప్పటికైనా మా వీణ గౌరవం ఉంచి మా ముఖ్యమంత్రి కొండారెడ్డిపల్లి ఒంగూరు మండలం కాబట్టి మా ముఖ్యమంత్రి మా జిల్లా వాడు కాబట్టి మా ముఖ్యమంత్రి సార్ ఎంతవరకు ఉన్నా మా వీణ గౌరవించి దీన్ని ఎంతసేపు ఉన్న రైతులకు తప్పు చేయకుండా, రైతులని మోసం చేయకుండా మాకు కాపాడాలని ముఖ్యమంత్రి గారిని నేను కోరుతున్నాను. ఎందుకంటే ఈ ముఖ్యమంత్రి మా జిల్లా వాడు, మా సార్ కాబట్టి మాకు కాపాడుతాడని బీఆర్ఎస్ చేసిన ప్రభుత్వానికి మేమంతా నాశనం అయిపోతున్నాం. కాబట్టి మా రేవంత్ రెడ్డి సారు మాకు ఎంతవరకు ఉన్నా మాకు మంచి చూపుతాడని, మంచి చేస్తాడని కూడా మేము సార్ని నమ్ముతున్నాము. మా జిల్లాకు మాకు మంచి చేస్తాడని, మా జిల్లాకు పక్కల మా భూములు కాకుండా పక్కల భూములు మస్తు ఉన్నాయి, గవర్నమెంట్ భూములు, ల్యాండ్లు. ఆ ల్యాండ్లు సర్వే చేసి సారు ఎంతవరకు మాకు న్యాయం చేయాలని సార్ గారిని నమస్కరించి కోరుతున్నాము, సీఎం సార్ గారిని. ఈ ఉమామహేశ్వరం ప్రాజెక్టు ప్రజలందరూ దీని గురించి అందరు బాధపడుతున్నారు. ఇక్కడ టైప్ ఏరియా భూములు కాబట్టి ఈ టైప్ ఏరియాలో అందరూ ఎస్సీ ఎస్టీలు, సెంచోళ్ళు, ఎరుకలోళ్ళు, వీళ్ళు బత్తారు, రెడ్డిలు అందరు పెద్ద లేరు కాబట్టి ఈ అందరిని గురించి మన ప్రాంతం ఎమ్మెల్యే గారు దయచేసి ఈ ప్రాజెక్టు క్యాన్సిల్ చేయాలని అందరూ అడుగుతున్నారు. ఈ ప్రాజెక్టు ఇది 2 కాకుండా ఇక్కడ చంద్రసాగరే ప్రాజెక్టు చేస్తే అందరికి మంచిదని కోరుకుంటున్నాం. అందరికీ మంచి చేయాలంటే చంద్రసాగరే చేస్తే అందరికి మంచిగా అవుతుంది. ఆడ పెద్ద చెరువు ఉంది కాబట్టి అందరికి మంచి అవుతుంది. ఇక్కడ చాలా మంది రైతులు కాపాడాలని కోరుకుంటున్నాం. ఈ భూ నిర్వాసితుల పోరాట
సమావేశంలో విచ్చేసిన విలేకరులందరికీ నమస్సుమాంజలు తెలియజేస్తూ ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసేది ఏంటంటే, అయ్యా ఈ అక్రమ ప్రాజెక్టు మా ప్రాంతంలో వద్దు, ఈ రైతాంగం పేద రైతాంగం సుమారు 600 కుటుంబాలు వీళ్ళు పాడైతవి, దయచేసి వీళ్లకు ప్రత్యామ్నాయంగా మీరు కోరుకునే 72,000 ఎకరాలకు నీళ్లు తీసుకపోండి, దానికి మేము వ్యతిరేకం కాదు. కానీ ఈ ప్రాంత రైతులకు వీళ్ళ భూములకు భూములు మాత్రమే చూపాలి, వీళ్ళు డబ్బులను ఆశిస్తలేరు. భూములకు భూములు, ఇండ్లకు ఇండ్లు, వీళ్ళకి అన్ని ఏర్పాట్లు చేసిన తర్వాత మాత్రమే మీరు ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకుపోవాలి. దయచేసి ఎమ్మెల్యే గారికి సవినయంగా మనవి చేస్తూ ఈ విజ్ఞప్తిని మేము చేస్తున్నాం. ఎందుకంటే వీళ్ళు ఇది అక్రమంగా ఈ బృందా కన్స్ట్రక్షన్ అనే కంపెనీకి గత ప్రభుత్వం గోల బాలరాజ్ కేటీఆర్ కలిసి దీన్ని కట్టబెట్టిండ్రు. ఇది చాలా దుర్మార్గమైన చర్య. మరి రేవంత్ రెడ్డి గారి పైన ఎన్నో ఆశలు పెట్టుకొని వారిని ఈ ప్రజలు ఒక ప్రభుత్వ అధినేతగా చూస్తున్నారు. దయచేసి మీకు మరొక్కసారి విజ్ఞప్తి చేసేది ఏంటిదంటే, ఈ ప్రాంత ప్రజలు ఎవరు కూడా డబ్బులు ఆశిస్తలేరు, వీళ్ళు ఆశించేది భూములు మాత్రమే. ఎందుకంటే వీళ్ళకు ఉన్నది 3-4 ఎకరాల భూమి ఉన్నోళ్ళే. వీళ్ళ పిల్లలు భవిష్యత్తులో చాలా కష్టపడతారు, కనీసం 2-3 ఎకరాల భూమిలో బతుకుతారు. కాబట్టి దయచేసి ప్రజల యొక్క అన్ని ఏర్పాట్లు వసతులు చూసిన తర్వాత మాత్రమే ఈ ప్రాజెక్టు పైకి మీరు వెళ్ళాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ విన్నవించుకుంటున్నాను. పత్రికా ముఖంగా మీకు తెలియజేయడం, ఉమామహేశ్వర రిజర్వాయర్ గురించి మీకు తెలియజేయడం ఏమనగా, గత ప్రభుత్వంలో టెండరు ఉమామహేశ్వర ప్రాజెక్టు గురించి అయ్యింది. కానీ ఆ టెండర్ను 71,600 ఎకరాలు చేసి పత్రికాముఖంగా ప్రకటించారు. ఆ లెటర్లు కూడా మీకు సమర్పిస్తాను. తర్వాత రెండోసారి ఏం చేశారంటే 57,000 ఎకరాల 200లకు చేస్తూ దీనికి రిటెండర్ కాకుండా లోపాయకార ఒప్పందాలు చేసుకొని దాన్ని పత్రికాముఖంగా ఇవ్వడం జరిగింది. పత్రికాముఖంగా అంటే వాళ్ళ లెటర్ ద్వారా ఇవ్వడం జరిగింది. ఆ లెటర్లు కూడా మీకు సమర్పిస్తాను. కాబట్టి ఇట్టి ప్రాజెక్టును ఈ రీటెండర్ ద్వారానే చేస్తూ ప్రజలకు నష్టం జరగకుండా, గవర్నమెంట్ ల్యాండ్ ఇక్కడ చాలా ఉంది, గవర్నమెంట్ ల్యాండ్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ ల్యాండ్ ఉంది, దాంట్లో ప్రాజెక్టును ఏర్పరిచి ఇక్కడి ప్రజలకు న్యాయం చేయాలని మీ పత్రికాముఖంగా ఇది సీఎం గారి వరకు పోయే విధంగా మీరు మాకు న్యాయం చేస్తారని మిమ్మల్ని కోరుకుంటున్నాను. జరగకుండా ఇట్టి ప్రాజెక్టును ఏర్పాటు చేయాలని, మేము ప్రాజెక్టుకు వ్యతిరేకం కాదు, ముఖ్యంగా ప్రజలకు నష్టం జరగకుండా ప్రాజెక్టును ఏర్పాటు చేయండి అని మేము పత్రికాముఖంగా మేము తెలియజేయడం జరుగుతుంది. సంబంధించి ఇంతవరకు ప్రజలకు తెలియకుండా, నోటీసులు ఇవ్వకుండా అక్కడ క్యాంపులు ఏర్పాటు చేస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఇటు భయభ్రాంతులకు గురి చేయకుండా ఎమ్మెల్యే గారు పేపర్ స్టేట్మెంట్ ద్వారా ప్రజలకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను.